కామన్వెల్త్లో భారత్ జోష్ 39 పథకాలతో 4వ స్థానం, 13 స్వర్ణం, 17 రజత పథకాలు, 70 మెడల్స్తో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా. 2030లో అహ్మదాబాద్లో నిర్వహణ అధికారికంగా బాధ్యతలు అప్పగింత. గ్లాస్గోలో ఘనంగా ముగిసిన క్రీడలు, మెడల్స్ సాధించిన వారికి ఢిల్లీలో ఘన స్వాగతం. ఇది మంచి గొప్ప విజయం మన దేశానికి. అట్లనే ఇక ముందు ముందు రాబోయే అన్ని క్రీడల్లో ఇట్లనే విజయవంతంగా తిరిగి రావాలని కోరుకుందాం. ఇట్లా గోల్డ్ మెడల్స్ తోటి. రైట్. ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు. గిగ్ వర్కర్లకు యూనిక్ ఐడీలు, అగ్రిగేటర్ల నుంచి 1 నుండి 2% వెల్ఫేర్ ఫీజు, రూల్స్ ఉల్లంఘిస్తే 50,000 ఫైన్, రిపీట్ అయితే 5 రేట్ల పెనాల్టీ, నిబంధనలు గైడ్లైన్స్ ఖరారు చేసిన సర్కార్. తెలంగాణ ప్లాట్ఫారం బేస్డ్ గిగ్ వర్కర్ల చట్టం 2026 నిబంధనల రూపకల్పన తుది దశకు చేరింది. ఈ చట్టం అమలు కోసం కార్మిక శాఖ వేగంగా చర్యలు చేపడుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్ల భద్రత కోసం ఈ నెల 15 నాటికి సంక్షేమ బోర్డు సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు శక్తి శాఖ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసింది. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్ సిబ్బంది భద్రతతో పాటు అగ్రిగేటర్ సంస్థల జవాబుదారీతనాన్ని పెంచేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. దీంతో దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు జరగనుంది. గిగ్ వర్కర్లు తరచూ ఎదుర్కొంటున్న వేతన కోతలు, యాప్ల ఆల్గారిథమ్స్ ఆధారిత ఆంక్షల పట్ల ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించింది. సరే ఓకే, ఇదంతా మంచి విషయమే, కానీ అసలు ఎవరు ఈ గిగ్ వర్కర్స్? ఇప్పుడు ఈ జొమాటో అయితేంది, ఊబర్ అయితేంది, ర్యాపిడో అయితేంది, ఓలా అయితేంది, ఏది స్విగ్గీ, ఇవన్నీ ఇవి కానీ వేరే వేరే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ వీళ్ళంతా ఇందులో ఎంత శాతం మంది 20 నుండి 35 సంవత్సరాల మధ్య వాళ్ళు ఉన్నారు? ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా, పట్టణానికి వెళ్ళో ఎక్కడన్నా వాళ్ళు ఉన్న చోట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. గిగ్ వర్కర్ల నోటిఫికేషన్స్ లేవు. ఏం చేయాలి? కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుండవు. ఏం చేస్తాడు ఆయన? ఈ గిగ్ వర్కర్గా మారి ఈ గిగ్ వర్కర్గా మారే వాళ్ళకి చాలా ప్రమాదకరం ఉంది. యువతలో కూడా ఓకే, గిగ్ వర్కర్ల సంక్షేమానికి అన్నీ చేస్తున్నారు, మంచి విషయం, చేయాలి, భద్రత కల్పించాలి, చేయండి, అంతా ఓకే. ఆల్రెడీ ఆ ఫీల్డ్లో సెటిల్ అయిన వాళ్ళు 30 నుంచి 40, ఇక వాళ్ళు వేరే వేరే వృత్తికి పోలేనేరు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ గిగ్ వర్కర్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇదే నా ఫీల్డ్ అనుకొని చేసేవాళ్ళు ఓకే. కానీ ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తుందనో లేకపోతే వేరే దేనికో ప్రిపేర్ అవ్వకుండా ఆర్థిక కష్టంతో సరిపోక గిగ్ వర్కర్గా మారి తను నిలదీసుకోవడం కోసం మారిన మానసిక స్థితి ఎట్లుంటుందంటే, ఇక డబ్బులు ఎవరికి అవసరం ఉండవు. మధ్యతరగతి కుటుంబాలకు, పేదవాళ్ళకైతే డబ్బులు మరీ అవసరం ఉంటాయి. ఈరోజు గిగ్ వర్కర్గా మారిన వ్యక్తి ఇక దాంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. 4 రూపాయల సంపాదన మొదలు పెట్టేసరికి ఆలోచన విధానం మారిపోతే, ప్లస్ కుటుంబం మీద మన భారం తగ్గిపోయి మనం కుటుంబానికి ఉపయోగపడుతున్నాం కదా అన్న ఒక ఆలోచన భావన మొదలై ఇట్టిన ప్రిపరేషన్ సమయం తగ్గిపోతుంది. అటు ఆయన గిగ్ వర్కర్గా మారిపోయే ప్రమాదం ఉంది. గిగ్ వర్కర్ల సంక్షేమానికి అన్నీ చేయండి ఓకే, కానీ ఈ గిగ్ వర్కర్లు ఎవరెవరు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది కూడా చేయండి. ఎందుకు గిగ్ వర్కర్గా మారాల్సిన అవసరం ఉంది? ఏది 20 నుంచి 30-35 సంవత్సరాల మధ్య యువత ఎందుకు గిగ్ వర్కర్గా మారిన దాని మీద కూడా ప్రభుత్వం కొద్దిగా తీసుకోవాలి. 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారా అంటే ఇక వాళ్ళకు కథం, ఇక మనకు ఏదో ఒక ఉపాధి పొందుతురాలిగా ఇటు నిరుద్యోగం వైపు రాకుండా ఉంటున్నారు కదా అన్న ఆలోచన కరెక్ట్ కాదు. ఆ 5 లక్షల మందిలో దాదాపుగా 2 లక్షల పైచీలకు నిరుద్యోగులే ఉంటారు. ఏది ఇవి ప్రభుత్వ ఉద్యోగాలకు లేకపోతే వేరే వేరే వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళే 2 నుంచి 3 లక్షల మంది ఉండే అవకాశం ఉంది. వీళ్ళు దాన్ని ఎన్రోల్ చేస్తారు గిగ్ వర్కర్గా, ఒక 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు చేయగలుగుతారు. తర్వాత పరిస్థితి ఏంది? వాళ్ళ తర్వాత ఏంది? ఏమన్నా ఇప్పుడు వేరే దాంట్లో చేసి రిటైర్ అయ్యే స్కీమ్లో అవి పెన్షన్లు అవి ఇలాంటివి ఏమైనా ఉంటాయి? ఉండవు కదా. ఆ టైంకు ఈ చేసే సంక్షేమం కూడా ఆయన గిగ్ వర్కర్ ఉన్నంతసేపు పని చేసేటి, రేపు గిగ్ వర్కర్గా రిటైర్ అయితే ఏమైనా వచ్చి ఉంటాయా? అలాంటి మొత్తం దాని పూర్తి ఎలాంటి సంక్షేమ బోర్డులో ఏమేమి ఉన్నాయనేది వివరించండి. ప్లస్ 20 నుంచి 35 సంవత్సరాల మధ్యనున్న యువత ఎంతమంది గిగ్ వర్కర్ ఉన్నారు, ఎందుకు ఉండవలసి వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కుదరదు. ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంది, వాళ్ళలో ఏం స్కిల్స్ లాగింగ్ ఉన్నాయి, ఎందుకు గిగ్ వర్కర్గా చేసారు, ఎన్ని రోజులు చేస్తారు, ఎప్పటి వరకు చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటివి ఒకటి ఖచ్చితంగా ఏదో ఒక కార్యాచరణ దాని మీద చేయాలి. ఇక గిగ్ వర్కర్గా ఈ సరళ ఇప్పుడేదో నిరుద్యోగం వైపు లేకుండా ఎంతో కొంత ఉపాధి చేసుకుంటారు, తాత్కాలిక ఉపశమనాన్ని కోసం పోయి ఈ గిగ్ వర్కర్ పూర్తిగా దాని మాయలో పడే అవకాశం ఉంది. దానివల్ల ఇక
క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఇక ఆయన ఇటు ప్రిపేర్ కాలేడు, అటు ఫ్యామిలీకి సరిపోయిన డబ్బులు సంపాదించలేడు. ఇక అదొక డిఫరెంట్ ఈ మానసిక స్థితి కూడా డిఫరెంట్ ఉంటుంది ఆయన. కాబట్టి ప్రభుత్వం దాంట్లో ఏదో ఒక ఆలోచన చేసి వాళ్ళను వీళ్ళైనంత వరకు అవసరం లేని వాళ్ళు కూడా గిగ్ వర్కర్గా మారిన పరిస్థితులు ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లష్కర్ బోనం ధూమ్ధామ్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి భక్తి శ్రద్ధలతో బోనాలు. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తజనం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరఫున బంగారు బోనం సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఇండోనేషియాలో పడవ ప్రమాదం, 5గురు మృతి. ఇరాన్పై దాడులు నిలిపివేస్తున్నాను ట్రంప్. పశ్చిమాసియాలోని పలు దేశాలు విజ్ఞప్తి చేయడంతో ఇరాన్పై వారాంతంలో చేయాల్సిన దాడులను నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వేగంగా ఒక ఒప్పందం కుదిరితేనే అమెరికా దాడులు విరామం కొనసాగుతుంది. ఆదివారం ట్రూత్ సోషల్ పోస్ట్లో చెప్పింది. ఇది పరిస్థితి. ఈ తుగ్లకు, ఈ పిచ్చి తుగ్లకు ఏమో ఇక ఏంటంటే ఆయుధ సమీకరణ కూడా చేస్తున్నారు చిన్నగా. ఇక ఆయుధాలు అయిపోతున్నాయి కదా ఆ మోపన యుద్ధం చేస్తుంటే. ఏం చేస్తాడో ఏం కథ ప్రపంచాన్ని. మైనర్ డ్రైవింగ్ వ్యక్తి మృతి. హైదరాబాద్లోని మధురానగర్కు చెందిన నవాజ్ కారును తుడవాలని ఓ బాలుడికి ఇచ్చాడు. బాలుడు ఎవరికి చెప్పకుండా కారును స్టార్ట్ చేసి ముందుకు తీసుకొనిచ్చాడు. కంట్రోల్ చేయలేక ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న రాజ్ కుమార్ చనిపోయాడు. ఈ పరిస్థితి ఓ మైనర్ బాలుడికి కీ ఇచ్చి తుడమంటే అక్కడ నిలబడాలి, చూడాలి. ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్న రాజ్ కుమార్ 60 ఏళ్ళు ఆయన కుటుంబ పరిస్థితి ఏంది? ఈ కారు తోలరాక స్టార్ట్ చేసి పోయి కుదిరి చనిపోయాడు. పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇప్పుడు 60 ఏళ్ళ ఆయన మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? దీనికి ఓడి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు ఆ మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేసిరో ఆ కారు తండ్రి వాళ్ళకి ఇచ్చిరో ఆ కారు ఆ మైనర్ కోడ్ ఇచ్చిరో వాని ఆస్తి అంతా ఇప్పుడు ఈ కుటుంబం పేరు మీద రాయాలి. ఎంతుంటే అంత పూర్తిగా రాసి పడేయాలి. ఇంకొకడు మైనర్కు బండి ఇవ్వాలంటే భయపడతారు. అరే నువ్వు చూడమని ఇచ్చినావు, ఆ నిలబడి చూడాలి. మరి ఒక మైనర్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఆయనకి ఏమైనా తెలుస్తుందా? స్టార్ట్ చేసిండు, పోయి గుద్దిండు, అవతల ఆయన వచ్చి అన్యం పుణ్యం తెలవకుండా వచ్చాడని చనిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎవరైతే ఇచ్చిరో ఆ మైనర్ కారు చూడమని ఆయన పేరు మీద ఎంత ఆస్తుందో మొత్తం ఇగో ఈ కుటుంబానికి రాసేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి. ఊకనే ఏదో కొంత ఇప్పించి చేతులు దులుపుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ మైనర్కు డ్రైవింగ్ ఎవరు ఇచ్చిర్రో ఆ కార్కి ఎవరు ఇచ్చిరో ఆయన పేరు మీద ఉన్న ఆస్తి అంతా ఈ కుటుంబానికి రాసేయాలి. ఆయన ఎటు దాదుకుంటాడో దాదుకోవాలి ఆ కుటుంబాన్ని. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకొకరు ఈ తీర్పు చూసి ఇంకొకరు భయపడతాడు మైనర్లకు ఇవ్వాలంటే. ఒకళ్ళు ఇస్తే అక్కడనే ఉంటాడు. అది ఇప్పుడు వన్యం పుణ్యందలను ఒక అనవసరంగా ఉత్త పుణ్యానికి ఒక కుటుంబం అయిపోయింది కదా. ఇంటర్ మెమోలు ఇక చిరగవు, తడవవు. ఈ ఏడాది నుంచే నాన్ టియరబుల్ మెమోలు, సెకండ్ ఇయర్ మెమోలపై స్టూడెంట్ల కలర్ ఫోటోలు. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. ఆగస్టు 15లోగా పంపిణీ చర్యలు. అది ఇక బోర్డు పేపర్ టియరబుల్, నాన్ టియరబుల్ మెమోలట. అసలు మనం డబుల్ పీజీలు, డిగ్రీలు, బీటెక్లు, ఎస్ఎస్సి, ఇంటర్ ఎన్ని చేసినా కూడా అంత పేపరే మన సర్టిఫికేట్స్. కానీ వాటిని ఇంత చెక్కు చేరకుండా దాచుకుంటాం. మనం ఒక మనిషి తన జీవితంలో ఒక వస్తువుకి ఇంపార్టెన్స్ ఇస్తే అది ఎలాంటి లైట్దైనా కూడా 99% కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. బట్ ఇట్లా ఉండడం మంచిదే. కఠిన పొరపాటున ఏమైనా జరిగినా కూడా. డ్రగ్స్తో కొద్దిసేపే కిక్కు, జీవితం అంతా చిక్కు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు ప్రధాని పిలుపు. నషాయుక్త్ యువ పార్ వికాసత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభం. దేశవ్యాప్తంగా 100 ఆదివారాల్లో 100 ప్రచార కార్యక్రమాలు. డ్రగ్స్కు బానిసైన వారిపై వివక్ష చూపొద్దు, వ్యసనం వదిలేలా సహాయపడాలని సూచన. ఇప్పుడు ఇటు మన స్టేట్ కూడా ఎక్కడ చూసినా, ఏ డిస్ట్రిక్ట్లో చూసినా కూడా పోలీసులు బీభత్సంగా వాటి మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ దొరుకుతూనే ఉన్నారు ఈ గంజాయి మత్తుల బడి. అది పూర్తిగా మద్యం మానేస్తే ఈ డ్రగ్స్, గంజాయి అనేది కూడా మానిపోద్ది. ఈ మద్యం ఎక్కడికక్కడ షాపులు పెంచి, ధరలు పెంచి, అలా ఒక పిల్లగాడు ఇప్పుడు ఒక బాబును స్కూల్లో దింపొద్దామంటే మధ్యలో 4 మద్యం షాపులు తగ్గుతాయి. పోయేటప్పుడు పొద్దున్నే తెరవరు, ఓకే బాయ్. వచ్చేటప్పుడు లైన్లో నిలబడతారు. అవి చిన్న పిల్లల మైండ్ సెట్లో కూడా అదేంది అంతమంది జనాలు ఉన్నారు అని చూసే పరిస్థితికి వచ్చేసింది మద్యం షాపులు అనేవి. ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది కదా. ఇక్కడ డ్రగ్స్కు, గంజాయికి ట్యాక్స్ లేదు, ఇల్లీగల్. వాటికి కూడా ట్యాక్స్ ఇస్తే వాటికి కూడా అమ్మయిస్తారేమో భయం అవుతుంది. ప్రభుత్వాల వ్యవస్థ ఎట్లుందంటే గంజాయి కనుక ట్యాక్స్ పెట్టి గంజాయిని లైసెన్స్డ్ గంజాయి అమ్మేటోళ్ళు ట్యాక్స్ కడతాం మేమంటే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తేటెవరు ఈ ప్రభుత్వం.
మద్యం తాగినోడికి కిక్కే కదా, ఓన్లీ గంజాయి డ్రగ్స్ తాగినోడికి ఎక్కుదా కిక్కు? మద్యం తాగినా గదే మద్యం మాత్రం పోయి ఎంతమంది యాక్సిడెంట్లు కావట్లేవు, ఎంతమంది కుటుంబాలు రోడ్డు పడట్లేవు. అసలు ఈ మద్యం అమ్మేది ఒకడు మరి, దీనికి పర్మిషన్ ఇచ్చేది ఒకడు ప్రభుత్వమే. అంటే నీకు ట్యాక్స్ కడితేనేమో అది ఎంత లంగ పని అయినా దాన్ని లీగలైజ్ చేస్తావు, ట్యాక్స్ కట్టకుండా అది చేస్తేనేమో ఇల్లీగల్, కాబట్టి దాన్ని ఉపేక్షించు. ఇప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ మీరు కేవలం వాటికి బానిసలై కుటుంబాలు ఆగిపోతున్నాయని వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు, లేకపోతే మీకు ట్యాక్స్ కట్టట్లేదనా? ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మద్యం ఇప్పుడు మందు సీసా కొనుక్కొని తాగుతుంది, మత్తెక్కదా? దానివల్ల నష్టాలు జరగట్లేవా? ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు, రేపులు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయండి? మద్యం మత్తలు జరగట్లేవా? 90% జరుగుతున్నాయి. ఎందుకు మరి నువ్వు మద్యాన్ని నడి రోడ్ల మీద షాపులు పెంచి మరి లీగల్గా అమ్ముకొని పర్మిషన్ ఇస్తున్నావు? అది మంచిదా? అది మంచి వ్యవస్థ? అది మంచి వస్తువా? ఎందుకని ప్రభుత్వమే ప్రొటెక్షన్ కల్పిస్తుంది. మరి ఈ గంజాయి డ్రగ్స్కి ఎందుకు అంటే వీటికి ట్యాక్స్ లేదు, వాటికి ట్యాక్స్ ఉందనా? లేకపోతే ఇప్పుడు గంజాయి డ్రగ్స్ తాగిన వాళ్ళకే మత్తు ఎక్కుద్దా, మద్యం తాగిన వాడికి ఎక్కదా మత్తు? ప్రభుత్వం దీని మీద ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టింది ఎందుకు? వీటి మీద అవగాహన కల్పించి క్రమక్రమంగా వీటి సంఖ్య తగ్గించుకుంటూ వచ్చి ప్రజలను వీటికి దూరం చేయాలి. కానీ ఇక్కడ సీన్ ఏం జరుగుతుంది? వాళ్ళే ప్రొడక్షన్ కల్పిస్తారు, వాళ్ళే ధరలు పెంచుతారు, వాళ్ళే ఎవ్రీ ఇయర్ లైసెన్సు షాపుల సంఖ్య పెంచుతారు, ప్రభుత్వానికి ఆదాయం పెంచుతారు. ఇట్లా అరే బాబు నీకు 40,000 కోట్లు 50,000 కోట్లు దాని మీద ఆదాయం వస్తే అన్ని వేల కోట్ల కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే కదా. ఎందుకని మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశకి ఈ దేశం ఈ రాష్ట్రాలు పోవట్లేవు? ఇప్పుడు గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది, ఎక్కడ గుజరాత్లో నువ్వు ఎక్కడ తిరిగినా ఒక్క వైన్స్ కనబడదు, ఒక్క బార్ కనబడదు. మరి అది బాగానే ఉంది కదా ఆర్థికంగా. ఓన్లీ ఇప్పుడు 40,000-50,000 కోట్లు వస్తున్నాయి సంవత్సరానికి ఆదాయం. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 40,000 నుంచి 50,000 కోట్ల ఆదాయం వస్తుంది అనుకుందాం. దాన్ని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేవా మద్యాన్ని పూర్తిగా నిషేధించి? అంటే ప్రజల ఆరోగ్యం ఎటన్నా పోని, ఎక్కడన్నా కానీ నాకు ఆదాయం వస్తే చాలు. అదే ఇప్పుడు గంజాయికి డ్రగ్స్కు లీగల్గా ట్యాక్స్ కడతామంటే పర్మిషన్ ఇస్తుందా ప్రభుత్వం? అట్లనే ఉంది పరిస్థితి. అంటే కేవలం వాడికి ట్యాక్స్ లేదు కాబట్టి నువ్వు వాటి మీద అవగాహన కల్పిస్తున్నావా? లేకపోతే మత్తులోకి వెళ్తారు ఆగమవుతారనా? మత్తులోకి వెళ్ళి ఆగమయ్యే ఉద్దేశం ఉంటే మరి మద్యం తాగిన మత్తులోకి పోయి ఆగమవుతారు కదా. దీని స్థాయి తక్కువ, దాని స్థాయి ఎక్కువ అనా? మీ ఆలోచన ఏంది? క్వార్టర్ తాగితే తక్కువ ఎక్కుతుంది, హాఫ్ తాగితే ఎక్కువ ఎక్కుతుంది, ఫుల్ తాగితే అడ్డం పడతాడు. దీంట్లో లిమిట్ ఉందా? ఒక వ్యక్తికి క్వార్టర్ వరకే అమ్ముతాం అని లిమిట్ ఉంది ఏమన్నా? వాడు 4 ఫుల్ బాటిల్ అయినా కొనుక్కొని పోతాడు. తాగితే ఈక్వల్ టు గంజాయి డ్రగ్స్ అన్నట్టే కదా. తేడా ఏముంది మత్తులో? ఏం లేదు ఇక దీనికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏం ఎండ్ ఆఫ్ ద డే ఆదాయం నా రాష్ట్రానికి ఇగో ఈ మధ్య వాడు రాస్తేంది బతింది, నాకు ఇంత ఆదాయం వస్తుంది అని మాట్లాడుకోవడం అంతే. ప్రభుత్వాల తీరు అట్లుంటుంది. తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం. దేంట్లో 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. బట్టి విక్రమార్క 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ 2047 అనేది జూటా మాట, డౌటే లేదట. నీకు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? 90 లక్షల పైచులకు ఉన్నాయి. అంటే ఉన్న 4 కోట్ల జనాభాలో 3.5 నుంచి 4 కోట్ల జనాభాలో అందరికీ రేషన్ కార్డు ఉంది. నువ్వు 2047 వరకు ఎట్ట తీస్తావు? ఆ ఎకానమీని ఎట్ట తీసుకొస్తావు? ఇప్పుడు 4 లక్షలు ఉంది మన తలసరి ఆదాయం. ఆల్రెడీ రిచ్ అన్నట్టే కదా మన కంట్రీ. అట్లనే చేస్తావు ఇక? 10 నలుగురు పంచుకుంటారా మొత్తం? ఓ 10 మందికి కలిసి మొత్తం దోసుకొని అంత ఎకానమీ చేస్తారా? సేమ్ రేషన్ కార్డులతోటి పేదోళ్ళు ఇట్లనే ఉంటారు. మళ్ళా రాష్ట్రం ధనిక రాష్ట్రమే, ఈ మళ్ళీ తెల్లారితే రేషన్ కార్డుల కోసం పోరాటం. ఎందుకు మరి ఆ మాత్రం దానికి? అది 3 ట్రిలియన్ అవుతుంది, అయితేంది కాకుంటేంది. ఆల్రెడీ ధనిక రాష్ట్రమేగా. మొత్తం జనాభా పేదలు ఉన్నా కూడా ధనిక రాష్ట్రమే కదా. 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంసాన్ని సరిదిద్ది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి. అమెరికాలోను ఐఓసి మీటింగ్లో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు. కొత్తగా ఉపన్యాసాలు, ఉదరగొట్టే ఉపన్యాసాలతోటి మారదు రాష్ట్రం. కార్యాచరణ కనబడాలి. మీరు అప్పులు చేయట్లేరా? గత ప్రభుత్వం ఎలగబెట్టింది ఏముంది, మీరు ఎలగబెట్టేది ఏముంది? దాన్ని మార్చి గొప్పలు చెప్పుకొని ఉపన్యాసాలు చెప్పుకుంటే మార్పు రాదు. పల్లెంలో ఆర్సెనిక్, బియ్యంలో స్థాయికి మించి ప్రమాదకర భార లోహం. కిలో రైస్లో 94 మైక్రోగ్రాముల అవశేషాలు. WHO రిపోర్ట్. మన ఒంట్లో సాధారణ స్థాయి 0.3 మైక్రోగ్రాములు, తింటున్నది 1.06 మైక్రోగ్రాములు. పిల్లల ఒంట్లోకి 1.27 మైక్రోగ్రాములు చేరుతున్న ఆర్సెనిక్. వండే పద్ధతులు మారాలన్న WHO. అన్నంలో గంజి వంపాలని సూచన. వరి పంటకు నిత్యం నీళ్లు పెట్టకుండా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో పాటించాలని
సిఫార్సు. అలా అయితే ఆర్సెనిక్ ముప్పును 50 నుంచి 70% తగ్గించవచ్చని వెల్లడి. మనం తినే ఆహారంలో పెస్టిసైడ్ల అవశేషాలపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం, చేపలు తదితర ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక హెచ్చరిస్తుంది. ముఖ్యంగా మనం ఎక్కువగా తీసుకునే బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలో అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొంది. దీర్ఘకాలం అధిక మోతాదులో ఆర్సెనిక్ శరీరంలో చేరితే గుండె, మూత్రపిండ, చర్మ ఉపాధి అసలు ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తున్నాయి ఈ వ్యాధులు. ఓ 40 ఏళ్ళు వాడు ఆరోగ్యంగా బతికినాడే గ్రేట్ అని చెప్పిన పరిస్థితికి వచ్చింది ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో. మన భారతదేశ పరిస్థితి అట్లా ఏర్పడ్డది. ఓ 40 ఏళ్ళు వాడికి ఏ రోగం లేకుండా ఉన్నాడంటే ఇప్పుడు మునగాడనేటట్టు వచ్చిన పరిస్థితి. తినే ఆహారాలు మొత్తం కలుషితమే మొత్తం. ఇక పేదోళ్ళ పరిస్థితి, ఇక మధ్యతరగతుల పరిస్థితి దుర్భరం. ఇక మంచిగా ఉన్నోడంటే హైజీన్గా మంచిగా పెద్ద పెద్ద కాస్ట్లీగా క్వాలిటీ ప్రోడక్ట్స్ కొనుక్కొని తింటాడు. మరి పరిస్థితి, పేదోళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లుంది పరిస్థితి. ఏం చేస్తాం? ఏం చేసే పరిస్థితి లేదు. ఉన్న దాంట్లో ఏది గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు బతకడం తప్ప చేసేది ఏం లేదు. విదేశీ కొలువులు కళలకు రెక్కలు. కొత్తగా సీఎం విదేశీ ఉద్యోగ పథకం అమలు ఏర్పాటు. ఈ ఏడాది 6,000 మందికి ఆర్థిక సాయం అందించాలని సర్కార్ నియమం. 50,000 నుంచి 1.75 లక్షలు అందించేందుకు సన్నాహాలు. లబ్ధిదారులను దేశాలను 2 ప్రధాన కేటగిరీలుగా విభజించి పథకం అమలు త్వరలో ప్రారంభించేందుకు కార్మిక శాఖ కసరత్తు.